చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. టీజీ అంటే ఏంటి అనేది ఎవరికి విద్ద. టీజీ అనేది ఒక బ్రాండ్ అయిపోయింది. అది రాయలసీమలోనే తుమ్మలం గుత్తి. మీ ఆదోని పక్కనే ఉన్న గుత్తి రాయలసీమ. అది యాక్చువల్గా ఒకసారి తుంబలం ఉంటుంది, ఇంకోసారి గుత్తి ఉంటుంది. ఓకే ఓకే సార్. ఒరిజినల్ ఫ్యామిలీ గుత్తి నుంచి తుమ్మలం, తుమ్మలం నుంచి ఆదోనికి వచ్చినారు అనమాట. ఓకే ఓకే. గుత్తి నుంచి తుమ్మలం, తుమ్మలం నుంచి ఆదోని. అందుకు అంటే మా యాన్సిస్టర్స్. ఓకే ఓకే సార్. అంటే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన మీరు అంటే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం మీద అనేది నాకున్న సమాచారం సార్. అయితే ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఒక సాఫ్ట్వేర్ రంగం ద్వారా ఎంతోమంది ఉపాధి కల్పిస్తున్నారు. అది కాక సినీ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టి ఒక ప్రొడ్యూసర్గా రాణిస్తూ మీకంటే ఒక మార్కును క్రియేట్ చేసుకున్నారు సార్. ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలని సార్ నాకు. అంటే మీరు చెప్పినట్టు ఆదోనిలో టీజీ అంటే ఇట్స్ వెరీ వెల్ నోన్ ఫ్యామిలీ. ఒక 35-40 ఫ్యామిలీస్ ఉండేవి అంటే నేనున్న టైంలో. నాది 7th జనరేషన్ ఇన్ ఆదోని. అంటే టీజీ అంటే బ్యాక్ యాన్సిస్టర్ ట్రీ చూసుకుంటే నేను తీసుకుంటే మీది నోన్ దీనిలో నేను 7th జనరేషన్. ఓకే. విత్ ఇన్ ఆదోనిలో టీజీస్ అంటే వెరీ వెల్ ఆఫ్. దానిలో పర్టికులర్గా టీజీ వెంకటేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ కజిన్ వసంత్ గుప్తా అని చెప్పి ఆయన పేపర్ మిల్ పెట్టి అంటే మేబీ స్టేట్లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అప్పట్లో. కంటిన్యూడ్ విత్ వెంకటేష్ గారు ఈజ్ ఇన్ ద సేమ్. మా ఫ్యామిలీ వచ్చి దే ఆర్ మోర్ ఇన్ టు బిజినెస్ అండి. అంటే కాటన్ జిన్నింగ్, ప్రెస్సింగ్ బై డిఫాల్ట్ వీఆర్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ అనమాట. అంటే నాకున్న సమాచారము మీది మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు, ఒక మధ్యతరగతి కుటుంబం అని నేను విన్నాను సార్. అంటే ఆదోని వరకు వీఆర్ వెల్ ఆఫ్. ఓకే సార్. బట్ వాట్ ఈజ్ ఇన్ ఆదోని ఈజ్ నాట్ సేమ్ వెన్ యూ కమ్ అవుట్. ఓకే ఓకే. అంటే నేను 89 to 93 ఇంజనీరింగ్ చదివినా అండి. 89 to 93 ఎక్కడ సార్? బళ్ళారి. కర్ణాటక. మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ సార్? ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆదోని. ఆదోని స్కూల్ అండ్ కాలేజ్ వరకు కాదు, ఇంటర్మీడియట్ వరకు ఆదోని. ఓకే. ఇంజనీరింగ్ బళ్ళారి. నాన్నగారు పేరు సార్? మా ఫాదర్ పేరు టీజీ రుక్మాంగద గుప్తా అండి. ఓకే. అమ్మగారు? గీతాంజలి. ఎంతమంది సంతానం సార్? నాకు 2 సిస్టర్స్ అండి. ఓకే. ఒక సిస్టర్ బెంగళూరు ఉంటుంది, ఇంకో సిస్టర్ వన్ అండ్ ఓన్లీ సన్. సార్. మా ఫాదర్ వాళ్ళు ఒక 4 members బ్రదర్స్, ఓకే, 3 సిస్టర్స్ వాళ్ళు. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ కంబైన్డ్ ఫ్యామిలీ. అంటే ఏంటి సార్ మీ జర్నీ ఏంటి? ఇంజనీరింగ్ పూర్తి చేసిన మీరు ఎలా అంటే అమెరికాకు వెళ్ళి ఈరోజు చూస్తే మీరు అమెరికా పౌరుడు అయిపోయారు. అక్కడ సిటిజన్షిప్ వచ్చింది మీకు. ఆ స్థాయి వరకు ఎలా వెళ్ళారు సార్? ఎన్నో హడిల్స్ ఉంటాయి, చాలా జర్నీ ఉంటుంది. అసలు ఏంటి? ఆదోని వరకు వీఆర్ వెరీ వెల్ ఆఫ్ ఫ్యామిలీ. ఓకే సార్. దెన్ ఎవ్రీ వన్ ఇంటూ బిజినెస్ అనమాట. ఓకే. సార్ మేబీ నేను ఐఎమ్ ద ఫస్ట్ వన్ అర్లీ వన్స్ టు బ్రేక్ ట్రెడిషన్ అంటే జాబ్లోకి వెళ్ళడం అన్నది. ఓకే. సో నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివినాను అప్పట్లో. మేబీ కంట్రీలోనే రెగ్యులర్ యూనివర్సిటీస్లో కంప్యూటర్ సైన్స్ అన్న డిగ్రీ ఉన్న దానిలో ఐఎమ్ ఇన్ ద 3rd batch. అట్లీస్ట్ మా యూనివర్సిటీకి 3rd batch. అప్పట్లో కంప్యూటర్ సైన్స్ అని మీ డిగ్రీగా లేదు. ఇంజనీరింగ్ అంటే సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అవి ఉండేది. కానీ కంప్యూటర్ సైన్స్ ఇంట్రడ్యూస్ చేసింది లేట్ 80sలో. ఓకే. నేను 89లో జాయిన్ అయినాను. సో మా యూనివర్సిటీకి నేను 3rd batch. ఓకే. ఈ యూనివర్సిటీ సార్ మీరు? నేను గుల్బర్గా యూనివర్సిటీ అండి. ఓకే. బట్ ఇట్ వాస్ సిమిలర్ విత్ మెనీ యూనివర్సిటీస్. అంటే ఓకే. సో చదివిన దానికి ఏదన్నా అంటే ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలని ఫస్ట్ జాబ్లో ఎంటర్ అయినాను. ఓకే. బీటెక్తోనే. మరి పీజీ చేయాలని అనిపించలేదు సార్ మీకు? లేదండి. అదే ఓకే. అప్పట్లో మరి కంప్యూటర్ స్పెల్లింగ్ చెప్తే జాబ్లు వచ్చేది. ఓకే. సో కంప్యూటర్ స్పెల్లింగ్ చెప్తే జాబ్ వస్తుంది. అంటే డిమాండ్ అలా ఉండేది. ఓకే ఓకే సార్. సో ఫస్ట్ జాబ్ జాయిన్ అయినాక ఎక్కడ జాయిన్ అయ్యారు జాబ్? నా ఫస్ట్ జాబ్ వచ్చి వైశ్య బ్యాంక్లో ఐటీలో వర్క్ చేశాను అండి. వైశ్య బ్యాంక్లో. ఓకే. సో ఒక డిసడ్వాంటేజ్ అంటే మంచి జాబ్లో అంటే మీకు ఆ కంఫర్ట్ జోన్లో ఉంటారు. ఓకే. నేను చదివిన నా క్లాస్మేట్స్ అంతా నేను 93 బయట వస్తే 95 నుంచి అందరూ అమెరికాకి వెళ్ళేవాళ్ళు. నేను వెళ్ళడానికి కొంచెం ఒక 1.5-2 years ఎక్కువ పట్టింది టైం. ఎందుకు? అదే అండి, కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మీకు ఓకే అన్ని కంఫర్ట్గా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఉన్నాం. ఎందుకు? అప్పుడేమంటే మీకు జస్ట్ రెజ్యూమే ఇస్తే ఒక వీకెండ్ వెళ్తే మీకు 2-3 జాబ్లు వస్తాయి. అలా ఉండేది మార్కెట్. నేను 97లో త్రూ విప్రో అమెరికాకి వెళ్ళాను. ఎందుకు సార్ ఇక్కడ హ్యాపీగా కంఫర్ట్గా ఉన్నప్పుడు మళ్ళీ విదేశాలకు అమెరికాకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? ఫస్ట్ నేను ఆదోని నుంచి బెంగళూరులో వెళ్ళానండి జాబ్.
అంటే నేను ఆదరణలో ఐఎమ్ వెల్ ఆఫ్, బట్ బెంగళూరు వెళ్ళేసరికి యూ హెవ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ కదా. సో కరెక్ట్. మన ఇంటికి మనం రారాజు, వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం నేను ఆదరణలో మొత్తం ప్రాపర్టీస్ అమ్మినా నాకు బెంగళూరులోకి ఇల్లు రాదు. కరెక్ట్ అలా నమ్మలేం కదా. సో కరెక్ట్. అప్పుడు రియలైజ్ అయింది, అంటే మనము ఏ స్థాయిలో ఉన్నాము అంటే ఆదోన్లో ప్రాపర్టీస్ అన్నామైనా బెంగళూరులోకి ఇల్లు కూడా కొనుక్కోలేనంటే నా స్థాయి ఏంటి, నేను ఏ పొజిషన్లో ఉన్నాను ఇప్పుడు అనేది మీకు కొంత. అంటే నేను బెంగళూరులో మ్యారేజ్ చేసుకున్నాను. సో అప్పుడు అంతవరకు బాగానే ఉండేది. సో సింగిల్గా ఉన్నప్పుడు యూ డోంట్ నీడ్ లాట్. ఐటీలో యూ గెట్ పెయిడ్ వెల్, కానీ ఇల్లు కొనేంత ఉండదు. ఓకే, కరెక్ట్ అండి. అప్పుడు నెసెసిటీస్ మీద అంటే ఆపర్చునిటీ ఉంది, బట్ అమెరికా వెళ్ళాలన్న పెద్ద అంబిషియస్గానో లేకుంటే డ్రీమ్గా ఏం లేదు. ఆపర్చునిటీస్ ఈజీగా ఉన్నాయి. మ్యారేజ్ అయినాక ఫైనాన్షియల్ నీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా అంటే ఒక ఆపర్చునిటీ తీసుకొని వెళ్ళిపోయినాను. తప్పుగా అనుకోదాం సార్, లవ్ మ్యారేజ్ అరేంజ్మెంట్ సార్? విత్ ఇన్ ఫ్యామిలీని చేసుకున్నాను. సో అరేంజ్డ్ అని అనుకోను. నాకు 2 పిల్లలండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఓకే, అమ్మాయిని కూడా సినీ రంగానికి పరిచయం చేసినట్టున్నారు ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా. కృతిక, ఐ మీన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్గా అయింది. సో తను షీ వాంట్స్ టు డిసైడ్ హౌ, అంటే అమెరికాలో ఉండాలన్నా ఇండియాలో అన్నది. ఓకే సార్. బట్ మోస్ట్లీ వస్తుంది అనుకున్నాను. షీ మే కమ్ బ్యాక్ యాజ్ అ ప్రొడ్యూసర్. సరే, ఒక ఐటీ ప్రొఫెషన్లోకి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, సో అక్కడ సిటిజన్షిప్ కూడా మీకు వచ్చేసింది. నేను చాలా కంపెనీలు పెట్టారు, ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు మన సార్. అసలు సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అని ఎందుకు సార్ వచ్చింది సార్? ఏమన్నా నేను అమెరికాకి 97లో వెళ్ళానండి. నాకు 2008లోనే నాకు సిటిజన్షిప్ ఎలిజిబిలిటీ ఉంది. ఈ మధ్యలో నాకు 1.5 year బ్యాక్ తీసుకున్నాను నేను. ఎందుకు అసలు మీరు అక్కడ సిటిజన్షిప్కి దీనికి సంబంధం లేదంటే? అదే సంబంధము ఉందని నేను అనట్లేదు సార్. అక్కడ తీసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, వెల్ ఆఫ్ ఉన్నారు. అంటే సినీ ఇండస్ట్రీలోకి మళ్ళీ ఎందుకు తొంగి చూశారు అనేసి. జనరల్గా 2005 వరకు నేను జాబ్ చేసేవాడిని. 6లో అగైన్ అంటే నాకు బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చినాను కాబట్టి జాబ్కు లాంగ్ టర్మ్ ఉండాలన్న ఇంట్రెస్ట్ ఉండలేదు. సో బిజినెస్ స్టార్ట్ చేసినాక ఒక 5 to 10 years చేసి మందికి ఉపాధి కల్పించే మీరు ఇంకొక ఉపాధి కోసం ఉండకూడదు అనేది దీని నుంచి ఒక 10 yearsలో బయట రావాలనుకునే స్టార్ట్ చేశాను టెక్ బిజినెస్. బట్ అనుకోకుండా అది అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 19 years అవుతుంది. ఒక 6-7 years బ్యాక్ నుంచి ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఈ ఇండస్ట్రీలోకి ఎందుకు వచ్చారు, సినీ ఇండస్ట్రీలోకి? జస్ట్ మోర్ ఆఫ్ ప్యాషన్ అండి. అంటే ఫస్ట్ సోషల్గా ఐ వాజ్ వెరీ యాక్టివ్. దెన్ ఈవెంట్స్ చేయడము, సెలబ్రిటీస్ హోస్ట్ చేయడము, దానిలో ఆటోమేటిక్గా సినిమాలు చూడడం చిన్నప్పటి నుంచి అలవాటు అండి. దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ మీద సినిమాలు చేయాలని. బట్ ఒక సినిమాలో ఎంటర్ అవ్వాలంటే చాలా పెద్ద బ్యారియర్ ఉంటుంది అండి, అంత ఈజీ కాదు. ఇండస్ట్రీ అనేది పెద్ద ఆ బ్యారియర్ ఎలా బ్రేక్ చేయాలన్న టైంలో నాకు ఈ మోడల్ ఇంప్లిమెంట్ చేయాలనిపించింది. అంటే ఫ్యాక్టరీ మోడల్లో అట్ ఎ టైం మల్టిపుల్ మీడియా ఫ్యాక్టరీ మోడల్ సార్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయాలి, దాని ద్వారా సినిమాలు తీయాలి. పీపుల్ మీడియా అన్నది నేను 2013లోనే పెట్టినాను అండి. అప్పుడు పాడుతా తీయగానే ఒక ప్రోగ్రామ్ని యుఎస్లో 3 years రన్ చేస్తున్నాను. బాలసుబ్రహ్మణ్యం. దాని తర్వాత కొన్ని చిన్న కంటెంట్స్ చేయడము ఫ్యాక్టరీగా మార్చింది 2017లో. ఎందుకు ఫ్యాక్టరీగా మార్చారు? అంటే నాకు ఆ బ్యారియర్ క్రాస్ చేయడానికి ఒక సినిమా చేస్తే వీలవ్వదు అన్నది, అంటే నా జర్నీలో అది వీలవ్వదన్న అయితే ఫ్యాక్టరీ ఓపెన్ చేశారు, బాగానే సార్. సినిమాలు ప్యాషన్ ఉంది కాబట్టి ప్రొడ్యూసర్గా వచ్చారు, తీస్తున్నారు. వేగంగా 100 సినిమాలు పూర్తి చేయాలని టార్గెట్ ఏంటి సార్? అసలు నాకు అర్థం కాదు. వేగంగా 100 పూర్తి చేయాలన్న టార్గెట్ కాదు. నేను అనుకున్న ఫ్యాక్టరీ మోడల్లో వెళ్తే నేను ఐ మేబీ ద ఫస్ట్ వన్ టు డూ 100 ఫాస్టెస్ట్. అంటే 100 ఫాస్ట్గా చేయాలని చెప్పి వెళ్ళట్లేదు నేను. ఈ ఫ్యాక్టరీ మోడల్ రన్ చేస్తే ఐ మేబీ ద ఫస్ట్ వన్ టు ఫినిష్ 100. ఏంటి ఫ్యాక్టరీ మోడల్ ఏంటి సార్ అసలు? ఈ ఫ్యాక్టరీ మోడల్ రన్ చేస్తే అంటే జనరల్గా మీకు 1 at a time తీయడం కన్నా మెనీ అట్ ఎ టైం తీస్తే కొన్ని ఎఫిషియన్సీస్ వస్తాయి. మెనీ అట్ ఎ టైం చేయాలంటే మీకు జనరల్గా ఒక స్టూడియోకి ఉంటుంది ఆ క్యాపబిలిటీ. మెనీ అట్ ఎ టైం ఎందుకంటే వాళ్ళు ది కమ్ విత్ ద ఫైనాన్షియల్ రిసోర్సెస్, ది గో టు డిఫరెంట్ ప్రొడ్యూసర్స్ టు డూ ద ఫిలిమ్స్ అండ్ దే ఫండ్ అనమాట. నేను ప్రొడక్షన్లో వై ఐ కెనాట్ ఇంప్లిమెంట్ సిమిలర్ మోడల్ అన్న ఆ అప్రోచ్తో వెళ్తున్నాను. దీనిలో యూ విల్ డూ మెనీ అట్ ఎ టైం. సో మెనీ అట్ ఎ టైంకు మీకు హౌ యూ బిల్డ్ యువర్ అంటే సప్లై చైన్ అంటారు. సో కాంటెంట్ ఎలా రెడీ చేసుకోవాలా, దెన్ దానికి డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉండాలంటే హౌ యూ డెలివర్ ద మూవీ అన్నది. సో ఆ ప్రాసెస్ని నేను సక్సెస్ఫుల్గానే ఇంప్లిమెంట్ చేస్తాను అనుకుంటున్నాను అండి. సో
అంటే మీరు ఫ్యాక్టరీ 2017లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటివరకు ఎన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేశారు సార్? అసలు ఎన్ని సినిమాలు తెర మీదకి వచ్చాయంటారు? లాస్ట్ వీక్ మేము ప్రొడక్షన్ 46 లాంచ్ చేసామండి. 47, 48, 49 ఆల్మోస్ట్ సెట్ అయిపోయినాయి. 50కి ఒక ప్రాజెక్ట్ వీఆర్ డూయింగ్, అంటే అది రెడీ అవుతుంది. ప్రొడక్షన్ 50 అంటే కంప్లీట్ కాదు, విల్ లాంచ్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్. అంటే 50 అనేది ఒక మార్క్ సార్. అది 50 అనేది ఏమైనా ఒక పెద్ద హీరోతో కానీ ఒక పెద్ద డైరెక్టర్తో ఏమైనా ప్లాన్ చేస్తారు? 50 వచ్చి మాది టూ అర్లీ, బట్ అదొక ల్యాండ్ మార్క్ మూవీ. వితౌట్ యాక్టర్ అనౌన్స్ అవుతుంది, బట్ యాక్టర్ అనేది ఇట్ విల్ కమ్ డౌన్ ద లైన్. ఇక చిన్న ఇది సార్, మరి తప్పుగా అనుకోద్దండి. ఆర్రవయసులు అంటే వ్యాపార రంగంలో ఉంటారు సార్. వ్యాపారాలు ఎంత నిక్కచ్చిగా చేస్తారో చిట్టాపద్దులు కూడా, లెక్కలు దాంట్లో కూడా చాలా ఖచ్చితంగా ఉంటారు సార్. వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారు అనమాట. మరి ఆ సమాజం నుంచి వచ్చిన మీరు ఇటీవల సినిమాల్లో చాలా నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కుంగిపోకుండా మళ్ళీ అదే స్థాయిలో సినిమాలు తీస్తున్నారు. ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్ కావచ్చు, ఇవన్నీ కూడా అయితే విశ్వం కూడా చావు తప్పి కన్నులొట్టబోయినట్టుగా అట్లా సరాసరి ఖర్చులతో సరిపెట్టుకుంది అనే పరిస్థితికి వచ్చింది. ఎలా వస్తుంది సార్? ఎలా రన్ అవుతుంది మనీ అంతా కూడా? అంటే ఇంట్లో మనీ ప్లాంట్ లాంటిది ఏమన్నా ఉందా? ఎట్లా వస్తుంది కోట్ల డబ్బులు? ఎక్కడి నుంచి తీస్తున్నాడు? ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉంది సార్ ఇది. బేసిక్గా నేను ఒక టెక్ కంపెనీ రన్ చేసి వచ్చినాను ఇక్కడ. సో టెక్ కంపెనీ నేను అంటే నా స్టేక్ కొంచెం డైల్యూట్ చేసుకున్నాను. సో ఆ స్టేక్ డైల్యూట్ చేయడం వల్ల ఐ గాట్ అ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇది. ఐ స్టిల్ రన్ ద టెక్ కంపెనీ. అదే కాకుండా నాకు వేరే రిలేటెడ్ సర్వీసెస్ బిజినెస్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్లో వెళ్తున్నాను. సినిమా ఈజ్ నాట్ మై ప్రైమరీ. యాజ్ అ ప్యాషన్ మేబీ లాస్ట్ 2 ఇయర్స్లో కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. యాజ్ ఎ మనీ నాకు సినిమాల నుంచి ఐఎమ్ నాట్ అర్నింగ్ బ్యాక్.